ఆల్రెడీ ఊచకోత అని చెప్పి అన్నారు సలార్కి. అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నారు కలెక్షన్స్ పరంగా. సో ప్రభాస్ గారి స్టార్డమ్ అంతకంతకి పెరిగిపోతూ ఉంది. ఇప్పుడైతే ఇంకో కాన్సెప్ట్ అయితే బయటకు వచ్చిందనమాట. ఏంటి అంటే కల్కి మూవీ ఉంది కదా, అదేనండి ప్రాజెక్ట్కే అని చాలా ప్రమోషన్స్ అయితే చేశారు నాగ్ అశ్విన్ గారి డైరెక్షన్లో. సో ఆయన ఇప్పుడు తీయబోతున్న కల్కిలో ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ అని చెప్పి కనబడుతూ ఉందన్నమాట. అంటే ఒక ప్రభాస్ గారేమో లాంగ్ హెయిర్తో నుంచొని ఫైట్కి సిద్ధమవుతున్నట్టు, హెవీ బాడీతో పైకి లేచినట్టు మనకి ఆల్రెడీ ఫస్ట్ గ్లిమ్స్లో అయితే రిలీజ్ చేశారు కదా. సో అది ఒక క్యారెక్టర్ అయితే, ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే కనుక షార్ట్ హెయిర్తో, అదేనండి మనకి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కూడా గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్కి ఫైర్తో పాటు తిరిగారు కదా ప్రభాస్ గారు. సో అదొక లుక్. అంటే మనకి ఆపరేట్ చేస్తున్నారు కదా, అంటే సైడ్కి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ మనకి పక్కన ఏదైతే స్క్రీన్లో డిజిటల్గా కనబడుతూ ఉందో, సో అది ఆపరేట్ చేస్తూ కనబడ్డ ప్రభాస్ గారి గెటప్ అయితే డిఫరెన్స్ అనమాట. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది మీరు గమనిస్తే. ఒకటేమో కొంచెం ఓల్డ్ లుక్ టైప్లో ఉంది మనకి, ఇంకొకటి గమనిస్తే కనుక టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఫుల్గా ఉన్నట్టయితే తెలుస్తుంది. అంటే ఫ్యూచరిస్టిక్గా ఉందన్నమాట ఒక గెటప్. సో మొత్తానికి రెండింటిని మ్యాచ్ చేస్తూ నాగ్ అశ్విన్ గారు తీస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆయన గన్ కనిపెట్టడానికే చాలా టైం తీసుకొని చాలామంది ఆర్టిస్టులతో అలాగే దాన్ని తయారు చేసే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి మొత్తానికి ఒక షేప్ అయితే తీసుకొని వచ్చారు. సో మరి ఆ చిన్న ఏదైతే వెపన్ ఉందో దానికే అంత కేర్ తీసుకుంటే మరి ప్రభాస్ గారి క్యారెక్టర్ అంటే తెలియదే ఉంది చెప్పండి. ప్యాన్ ఇండియా దాటిపోయి ప్యాన్ వరల్డ్ రేంజ్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభాస్ గారు. సో మరి అలాంటి స్టార్ క్యారెక్టర్ని ఇంకే రేంజ్లో మన నాగ్ అశ్విన్ గారు తీస్తారనేది చెప్పక్కర్లేదనమాట. ఆల్రెడీ మహానటి ఆ మూవీలోనే ఎంత క్లియర్ కట్గా ప్రతిదీ డీటెయిల్ మిస్ అవ్వకుండా మెయింటైన్ చేశారో మనకు తెలుసు. సో అలాంటిది మరి ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఇంకా ఎలివేట్ చేస్తారని అర్థమవుతూ ఉంది చూస్తూ ఉంటే కనుక. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడేదేమని చెప్పండి. వైజయంతి మూవీస్ అంటే నార్మల్ విషయం కాదు. అశ్విని దత్ గారు ఆ రోజుల్లోనే సెన్సేషనల్ ప్రొడ్యూసర్ అయ్యారనమాట. సో మరి ఇప్పుడు ఆ తరాన్ని కంటిన్యూ చేస్తూ, అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఎవరైతే కూతుళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్ళటము, అలాగే అల్లుడు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటం అంటే ఇక మొత్తానికి ఒక భారీ బడ్జెట్ సినిమానే రిలీజ్ చేస్తారని తెలుస్తూ ఉంది. సో మొత్తం డబ్బంతా దీని మీద పెట్టి ఇంత ఇదిగా చేస్తూ ఉన్నారంటే మాత్రం ఆ కాన్సెప్ట్ ఇంకెంత రేంజ్లో ఉంటుంది అని మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఫస్ట్ గ్లిమ్స్కే రెస్పాన్స్ మామూలుగా లేదనమాట. ఏదో తీస్తున్నారులే అనుకున్నారు కానీ ఆ ఫస్ట్ గ్లిమ్స్లో నిజంగా కెమెరా వర్క్ కానీ, ఆ డిజైనింగ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానీ, ప్రభాస్ గారి గెటప్ కానీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేశారు నాగ్ అశ్విన్ గారు అయితే మాత్రం. సో మూవీ ఎంత ఫాస్ట్గా రావాలి అనేది మాత్రం ఫ్యాన్స్ కంటే కూడా డైరెక్టర్కి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఫ్యాన్స్ మెయిన్ ఏంటంటే ప్రభాస్ గారు మూవీస్ కోసం వెయిట్ చేసే కొద్దీ ఈ డైరెక్టర్స్ కూడా వాళ్ళని ఉడికించడానికో మరేమో కానీ అంత తొందరగా ఏది రిలీజ్ చేయరు ప్రభాస్ గారి మూవీకి సంబంధించి. ఒక పిక్ కానీ, లేదు అంటే టీజర్లు, ట్రైలర్లు కానీ, లేదా చిన్న క్లిప్స్ కానీ ఏమీ రిలీజ్ చేయకుండా అలా మెయింటైన్ చేస్తూ వెళ్తారు. వాళ్ళు పడ్డ కష్టాన్ని మాత్రం రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంక ప్రెజర్ తట్టుకోలేము అనుకుంటే మాత్రం ఏదో ఒక పిక్ రిలీజ్ చేయటము, లేదు అంటే చిన్న గ్లిమ్స్ టైప్లో రిలీజ్ చేయటము, ఎప్పుడో ఒకసారి టీజర్ రిలీజ్ చేయటం, ఇలా చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఆల్రెడీ మనం గమనిస్తే కనుక ప్రభాస్ గారు మ్యాక్సిమం మూవీస్ అలా జరుగుతూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఒకటి బాహుబలి, లేదు అంటే తర్వాత వచ్చిన రాధేశ్యామ్ కానీ, సాహో కానీ, వరుసగా ఆదిపురుష్ కానీ, లేదు అంటే మొన్నే సక్సెస్ కొట్టిన సలార్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ని ముందు టెస్ట్ చేస్తూ ఉన్నారు, తర్వాత మాత్రం రిలీజ్ చేస్తూ ఉన్నారు అనమాట. కానీ కల్కి మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని అందరూ చెప్పిన మాటే కాకుండా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో హాలీవుడ్ రేంజ్లో రాబోతుంది కల్కి అని అయితే క్లారిటీగా తెలుస్తూ ఉంది. సో మరి ఒక ప్రభాస్ గారు ఇంకొక ప్రభాస్తో గొడవ పడేది ఏమైనా ఉంటుందా అంటే మనకి కెప్టెన్ అమెరికా టైప్లో ఒకరినొకరు కొట్టుకునేలాగా అలా ఏమన్నా ప్లాన్ చేస్తారా, లేదు అంటే ఒక కాలానికి చెందిన వాళ్ళు నెక్స్ట్ కాలంలో పుట్టడం, అంటే మనకి ముందు తరంలో చనిపోయి తర్వాత మళ్ళీ ఎప్పుడో పుడతారు కదా ఫ్యూచర్లో. సో అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట ఆ కాన్సెప్ట్ కూడా. ఎందుకంటే రెండు క్యారెక్టర్స్ని అయితే క్లియర్ కట్గా చూపిస్తూ ఉన్నారు. అదే మెయిన్ హైలైట్గా కూడా నిలవబోతుంది మూవీకి అయితే. ఒకవైపు ఏమో కూల్గా సైలెంట్గా తన పని తాను చేసుకునేలాగా చూపిస్తూ, ఇంకొక వైపు ఏమో కరెక్ట్ ఫైట్కి దిగేలాగా అయితే చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆ స్కిడ్ కొట్టే విధానం కానీ మనకి చాలా అంటే చాలా టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన నాగ్ అశ్విన్ గారు.
అలాగే ఇంకా హైలైట్స్ విషయానికి వస్తే తెలిసిందే కదా, ఒకవైపు ఏమో మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు, ఇంకొక వైపు ఏమో లోకనాయకుడు కమల్ హాసన్ గారు, ఇంకొక వైపు ఏమో దీపికా పదుకొనే గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. సో చాలా సాంకేతికంగా కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఒక ఇండియన్ మూవీ, అందులోనూ మన తెలుగు మూవీ వరల్డ్ మొత్తానికి ఒక కొత్త వరల్డ్ని పరిచయం చేస్తుంది అని చెప్పి అయితే మనం క్లారిటీగా చెప్పచ్చు. సో నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అలాగే కొన్ని డీటెయిల్స్ని గమనిస్తే కనుక ఆ కెమెరా వర్క్ కానీ, లేదు అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైనా కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు మన నాగశ్విన్ గారు అయితే మాత్రం. నిజానికైతే ఈ మూవీ సంక్రాంతికి రావాల్సింది. సో ఆల్రెడీ ప్రకటించారు కూడా, బుక్ మై షోస్లో అన్నిట్లో కూడా సంక్రాంతి రిలీజ్ టైప్లోనే పెట్టారు. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం పోస్ట్ పోన్ అయితే అవ్వాల్సి వచ్చింది. తెలిసిందే కదా, ప్రభాస్ గారి కల్కి మూవీ కానీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఉంటే డేట్స్ అన్నీ తారుమారు అయ్యేవన్నమాట. కాకపోతే మొత్తానికి ఆ మూవీ రిలీజ్ కోసం అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో ఎందుకు అంటే తెలిసిందే కదా, ప్రభాస్ గారి మార్కెట్ స్టామినా ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి. సో ఆయన మూవీ వచ్చుంటే మాత్రం బాగుండేది ఈ సంక్రాంతికి. కాకపోతే మొన్నే సలార్ రిలీజ్ అయింది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఫామ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదే కాకుండా నెక్స్ట్ మూవీస్ కూడా చాలా భారీగా ఉన్నాయి ఆయనవైతే వరుసగా. లోకేష్ కనకరాజ్ గారితో మూవీ, అది కూడా మరి అందులో విక్రమ్ అలాగే లియో ఈ సిరీస్లో కలుస్తుందా ఎల్సీయూలో, లేదు అంటే సపరేటా, అది ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. అలాగే మారుతి గారి డైరెక్షన్లో మూవీ అవుతూ ఉంది. అలాగే మరి ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్లో అయితే మరి స్పిరిట్, అదేనండి వంగా గారు, సందీప్ రెడ్డి వంగా గారు. సో ఆయన అయితే మరి యానిమల్తో మంచి ఫామ్లో ఉన్నారు. సో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ కూడా ఇప్పటి వరకు ప్రభాస్ గారిని చూడని విధంగా చూపిస్తాను అని చెప్పారు. మరి పోలీస్ క్యారెక్టర్ అని చెప్పి అయితే చాలా టాక్ నడుస్తూ ఉంది. అది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మొత్తానికైతే ప్రభాస్ గారికి వరుసగా మూవీస్ అయితే ఉన్నాయి. ఇక ఏం చెప్పాలంటే అడ్డుకట్టలేనంతగా అయితే ఉన్నారు ప్రభాస్ గారు మూవీస్ విషయంలో అయితే మాత్రం. ఎందుకంటే ఇది వరుసగా జరుగుతూనే ఉంది, అంటే కల్కి జరుగుతూనే ఉంది, ఓ పక్కన మారుతి గారి మూవీ, ఇంకొక వైపు స్పిరిట్ మూవీ, ఇవి జరుగుతూ ఉండగానే మళ్ళీ సలార్ పార్ట్ 2 వస్తుంది కదా, అది కూడా చాలామంది అయితే మర్చిపోయారనమాట. సో ట్రోల్స్ చేసే వాళ్ళు ఎంతైనా చేసుకోండి, అంటే నార్త్ సైడ్ కానీ ఎక్కడి నుంచైనా ట్రోల్స్ చేసే వాళ్ళు అయితే చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఎందుకంటే ఎంత చేసుకున్నా ఇప్పుడే కదా, నెక్స్ట్ ఆ మూవీస్ రిలీజ్ అయ్యే కొద్దీ ఇంకా హేటర్స్ పెరుగుతూనే ఉంటారు, అలాగే ఫ్యాన్స్ కూడా పెరుగుతూనే ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ట్రోల్ చేసేవాళ్ళు. సో మొత్తానికైతే ప్రభాస్ గారికి మూవీ లిస్టు చాలా భయంకరంగా ఉందనే తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ అయిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి గారు అయితే పట్టుకుంటారు ప్రభాస్ గారిని. సో ఆ మూవీస్ అన్నీ ఎలా ఉంటాయి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ప్రభాస్ గారి పక్కన హీరోగా నటిస్తేనే కమల్ హాసన్ గారిని చూసి వావ్ అనుకుంటాము. మరి అలాంటిది ప్రభాస్ గారి పక్కన ప్రతి నాయకుడిగా ఎదురుగా నుంచోనంటే అది మామూలు విషయం కాదనమాట. ఆల్రెడీ కమల్ హాసన్ గారు తెలిసిందే కదా, యాక్టింగ్తో ఎదుటి వ్యక్తి అంటే ఎదుటి యాక్టర్ని మింగేస్తారు. సో అలాంటి మనిషి విలన్గా వస్తున్నారు అంటే మరి ప్రభాస్ గారు ఇంకే రేంజ్లో ఉండాలి అనేది మనం కూడా ఆలోచించాల్సిన విషయమే. సో ఆల్రెడీ ప్రభాస్ గారి స్టార్డమ్ కానీ, లేదా యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఫైట్ స్కిల్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అయినాయి అని చెప్పొచ్చు మూవీకి. సో మరి ఈ మూవీలో కమల్ హాసన్ గారికి ఢీ కొట్టబోతున్నప్పుడు మరి ఆయన ఏ రేంజ్లో యాక్ట్ చేస్తారో మనం చూడాల్సిందే. అలాగే బిగ్ బి అమితాబ్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి అని, అలాగే దీపికా పదుకొనే గారి క్యారెక్టర్ని కూడా నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో చాలా హోప్స్ అయితే ఉన్నాయి మూవీ మీద, అవి తప్పవని మనం కూడా ఆశిద్దాము. మెయిన్లీ కల్కి మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని మనం మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. టీజర్ ట్రైలర్ కోసం వెయిటింగ్ అబ్బా, ఎప్పుడు వస్తుందో కానీ రివ్యూ మన ఛానల్లో చేస్తాం. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.